నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారాం. తేజ సజ్జా హీరోగా నటించిన హనుమాన్ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించింది అని అందరికీ తెలుసు. నిజంగా భగవంతుడుంటే మనం చేసే పని మంచి కోసం, ధర్మ కార్యం కోసం అయితే ఖచ్చితంగా ఆయన వస్తుంటాడు. మరి ఇంతటి గొప్ప సత్యాన్ని ఇచ్చారు. ఆ రోజు మనం అందరం చూసాం థియేటర్స్ లో. ఎప్పుడు సినిమా ప్లే అయినా కానీ ఒక సీట్ ఆంజనేయ స్వామి కోసం వదలాలి అని చెప్పేసి, ఇప్పుడు దాని సీక్వెన్స్ పార్ట్ 2 షూటింగ్ కి సిద్ధమైంది. నిన్న పూజా కార్యక్రమాలు కూడా ముగించుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఒక చిన్న ఇష్యూ రేజ్ అయింది. అందరూ అంటే ఇటు తెలుగు పండితులు కావచ్చు, ఆగమ నిపుణులు కావచ్చు, లేదంటే సలహాదారులు కావచ్చు, వీళ్ళందరూ చెప్పేది ఏంటి అంటే అంజనాద్రి ఇది హనుమంతుడు జన్మించిన స్థలం అని. కానీ నిన్న ఈ పూజా కార్యక్రమాలు ముగించుకొని మీడియాతో మాట్లాడుతున్న సమయంలో హంపీలో మేము ఈ పూజలు చేశాము, ఎందుకంటే ఇది హనుమంతుడు జన్మించిన స్థలం కాబట్టి, ఈ సినిమా హనుమంతుడు కోసం కాబట్టి. ఇప్పుడు వివాదం నెలకొంది. అదేంటి సినిమాలో కూడా మీరు హంపి అని పెడితే ఎలాగా? అంజనాద్రిలో కదా ఆంజనేయ స్వామి జన్మించింది అంటే ఒక రాంగ్ గైడ్ చేస్తున్నారు మీరు ప్రజలకి అని చెప్పేసి ఇటు తెలుగు వాళ్ళు సీరియస్ అవుతున్న టైం. మరి ఎలా చూడాలి, అసలు ఏది నిజం, ఎవరి వాదన సరైంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందు మాట్లాడడానికి ప్రముఖ ఫిలిం ఎనలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు వీర్లపాటి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. అంటే ఇటు ఆగమ నిపుణులు కావచ్చు, లేదంటే ఇటు ఇరు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ సలహాదారులు ఉంటారు, వీళ్ళు కావచ్చు. చెప్తుంది ఏంటి అంటే అంజనాద్రి అనేది హనుమంతుడి జన్మస్థలం, ఇదే పురాణాలు రామాయణం చెప్తున్న మాట. కానీ నిన్న సినిమా వాళ్ళు చెప్పిన మాటనే హంపీలో మేము పూజ చేసుకున్నాం, ఎందుకంటే హనుమంతుడు పుట్టింది అక్కడే అని చెప్పి. ఇప్పుడు వీళ్ళు సీరియస్ అవుతున్నారు. సినిమాలో కూడా హంపి అని పెడితే మీరు ఒక రాంగ్ మెసేజ్ ఇస్తున్నట్టు, రాంగ్ గైడ్ చేస్తున్నట్టు ప్రజల్ని. ఇది ఎలా సాధ్యం, ఇది మేము ఒప్పుకోము అని. అసలు ఈ వివాదం ముగిసేది ఎప్పుడు? నిజంగా హనుమంతుడి జన్మస్థలం ఏది? ఇది హిందువుల యొక్క నమ్మకాలు, విశ్వాసాల మీద ఉన్నటువంటి అంశం, సంబంధించిన అంశం. ఎందుకంటే దేవుడు ఉన్నాడు లేడు దాని చర్చ ఎంత నమ్మకాన్ని కలిగిస్తుందో. అంటే దేవుడు ఉన్నాడని నమ్మేవాళ్ళు నమ్ముతారు, లేనని వాడు నమ్ముతారు. వాళ్ళ విశ్వాసం వాళ్ళది, వీళ్ళ విశ్వాసం అది. ఉన్నాడని చెప్పినప్పుడు మళ్ళీ చర్చ వస్తూ ఉంది. వాస్తవానికి హిందూ మతంలో ఉన్నటువంటి ఈ కాంట్రవర్షన్స్, ఏదైతే భిన్నాభిప్రాయాలు ఉన్నదో, చాలాసార్లు ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వేరే మతస్థులు కాదు, హిందూ మతస్థులే హిందూ మతంలో ద్వారా విశ్వాసంగా నమ్మేటువంటి రామాయణ మహాభారతాల మీద, వాళ్ళ క్యారెక్టరైజేషన్ల మీద కానీ, వాళ్ళ అంశాల మీద కానీ చాలాసార్లు విమర్శిస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందూ మతంలో స్వేచ్ఛ ఎక్కువగా ఉండడం, రైట్. ప్రామాణికమైనటువంటి గ్రంథాలను వదిలేసి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి తోచిన విధంగా కవులు పూర్వకాలం నుంచి రాయబడింది. సో దాంతో విమర్శలు వస్తూ ఉన్నాయి, చాలాసార్లు కన్ఫ్యూజన్లు వస్తూ ఉన్నాయి. అట్లాంటిదే ఇట్లాంటి కన్ఫ్యూజన్ కూడా. హనుమంతుడు ఎక్కడ పుట్టాడు, అది చర్చ జరగాల్సింది మేధావులు, వేద పండితుల దగ్గర. దురదృష్టవశాత్తు ఇప్పుడు సినిమా వాళ్ళ మధ్య నడుస్తూ ఉంది. అది సినిమా ఎవరికైనా కథా వస్తువు, సినిమా ట్రీట్మెంటు అది కల్పితాలుగానే తీస్తారు సాధ్యమంతరకు. చాలా వరకు ఈ మధ్యకాలంలో ఎందుకు వచ్చిన వివాదం రా బాబు అని చెప్పి కల్కి లాంటి సినిమాల విషయాల్లో ఇచ్చిన ఇదో కాల్పిక కథ అని చెప్పేసి ముందు ఇచ్చేస్తారు. ఎందుకంటే ఏ డిస్కషన్ లేకుండా ఉండడానికి. అయినా వాళ్ళు పెట్టి మంట పెడుతూనే ఉంటారు. సరే సినిమాలు చేసుకుని 4 రూపాయలు సంపాదించుకోండి రా బాబు అంటే సినిమాల పేరు మీద ఇట్లా కాంట్రవర్షన్ క్రియేట్ చేయడం. ఎందుకంటే సెన్సిటివ్ అంశంలో మనం జోక్యం చేసుకోకపోవడమే, మనం కామెంట్ చేయకపోవడమే ముఖ్యం. కానీ ఈ హనుమాన్ సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మ చేసినటువంటి వాక్యాలు, హనుమంతుడు సినిమా కంటిన్యూ, హనుమాన్ సినిమాకు కంటిన్యూ, హనుమాన్ సినిమాకు జై హనుమాన్ అని తీస్తున్నాడు. ఆయన ఏదో ముహూర్తం షాటు ఎక్కడో తీసుకున్నాడు, ఎవరికి అభ్యంతరం లేదు. కానీ తీసుకున్న దానికి ఆయన చరిత్రని ఎండార్స్ చేసేటువంటి ప్రక్రియ చేశాడు. ఆల్రెడీ హనుమంతుడు అంజనాద్రిలో పుట్టాడు అనేది అందరికీ తెలిసినట్టు. అంజనీదేవికి పుట్టిన కుమారుడు అంజనాద్రి. ఆయన ఎక్కడైతే పుట్టాడో ఆ కొండకు అంజనాద్రి అని పేరు. ఇది పురాణాలు చెప్తా ఉన్నాయి. ముఖ్యంగా హనుమంతుడి పాత్ర ఏంటంటే వాస్తవానికి రామాయణంతో ముడిపడి ఉన్నటువంటి, కానీ ఆ పూర్వ జన్మ కానీ పూర్వ యుగం గురించి మాట్లాడినప్పుడు మహాభారతంలో కూడా ఆయన ప్రస్తావనలు, వాళ్ళ విధానాలు ఉంటాయి. ఇంకా చెప్తే శివునికి ప్రతిరూపంగానే శివుడే హనుమంతు రూపంలో వచ్చారని కూడా చెప్తూ ఉంటారు. మరి ఆయన పుట్టిన మాట వాస్తవం, అంజనాద్రికి పుట్టాడు. కానీ ఈ అంజనాద్రి ఇప్పుడు ఎక్కడ ఉందనేది ఇప్పుడు చర్చ. అయితే వేదవ్యాసుడు రాసినటువంటి ప్రామాణికం తీసుకున్నప్పుడు
కిష్కింద ప్రాంతం అంజనాద్రి అని. కిష్కింద ప్రాంతం. అది ఇప్పుడున్నటువంటి ప్రామాణికంగా తీసుకుంటే నిజంగా కర్ణాటక రాష్ట్రంలో కిష్కిందాపురం అనేది కొన్ని ఆనవాళ్లు కనిపించడం కానీ ఈ ప్రాంతానికి చెందింది కిష్కిందాపురం అనేది కొన్ని ప్రామాణికాలు చెప్తా ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి అంజనాద్రి కాబట్టి ఇది కిష్కిందాపురం హంపి అక్కడ ఉన్నటువంటి కర్ణాటక హంపి దగ్గర ఉన్నటువంటిదే హనుమంతుడి జన్మస్థానం అని చెప్తారు. కానీ మన తిరుమల దేవస్థానం వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు అంటే అవైలబిలిటీ ఉన్నటువంటి సాహిత్యాలను కానీ పురాణాలు వేదాలన్నీ చదివిన తర్వాత అంజనాద్రి ఏదైతే వెంకటేశ్వర స్వామి ఏడుకొండల్లో ఉన్నట్టు అంజనాద్రిలోనే ఈ హనుమంతుడు పుట్టిందని చెప్పి తిరుమల దేవస్థానం వాళ్ళు ప్రకటించారు. ఆల్రెడీ వాళ్ళు చారిత్రక ఆధారాలు చూపించుకుంటూ అంటే ఏదైతే ప్రామాణికంగా పుస్తకం ఏదైతే గ్రంథాలు ఉన్నాయో వాటిని తీసుకుంటూ వేద పండితుల సాక్షిగా వాళ్ళు ప్రకటించారు. ఇప్పుడు అది ప్రామాణికంగా పాటిస్తున్న తరుణంలో ఇప్పుడు వీళ్ళు వచ్చేసి ఈ కిష్కింద కాబట్టి ఇదే మా హంపి ఇదే కాబట్టి హనుమంతుడి జన్మస్థలం వీళ్ళు ప్రకటిస్తున్నారు. ఇక్కడ ప్రాబ్లం అంటే ఏంటంటే నేను నమ్ముతున్నాను చెప్పట్లేడు, ఇదే పుట్టిన స్థలం అని చెప్పడం అనేది నీ అధ్యాయం కాదు, నీలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక భావాలైతే కానీ నువ్వు రీసెర్చ్ చేసింది కూడా కాదు. నువ్వు ఏదో ఎవరో చెప్పింది నమ్మి నువ్వు దాన్ని ఎండార్స్ చేయడం అనేది అబ్జెక్టబుల్. ఈ రెండే కాదండి, వాస్తవానికి మహారాష్ట్రలో అంజనీరేరి అని కొండలు ఉన్నాయి. అవి కూడా కిష్కిందాపురానికి సంబంధించి దగ్గరగా ఉన్నట్టు, ఆ కిష్కిందాపురం కూడా ఇక్కడే ఉన్నట్టు కూడా కొంచెం కన్ఫ్యూజ్ ఉన్నాయి. అక్కడ కూడా అంజనీవేరి పేరు ఉండడంతో ఆ కొండలకు ఇది కూడా హనుమంతుడు పుట్టిన స్థలం అని చెప్పి అక్కడి వాళ్ళు విశ్వసిస్తారు. అంటే మహారాష్ట్రలోను కర్ణాటకలోను ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తిరుమల దేవస్థానం, తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉన్నట్టు వేడుకొండలో ఉన్నటువంటి అంజనాద్రి కొండే ఆ కొండగా హనుమంతుడి జన్మస్థలంగా చెప్తారు. అంటే సార్ నాకు ఇక్కడ చిన్న డౌట్ ఏంటి అంటే ప్రశాంత్ వర్మ పార్ట్ 1 తీసినప్పుడు అందులో ఆ సినిమాలో అంజనాద్రి హిల్స్ అని చెప్పేసి మెన్షన్ చేస్తాడు, అక్కడే హనుమంతుడు పుట్టాడు అని. ఫస్ట్ పార్ట్ లో ఉన్న క్లారిటీ సెకండ్ పార్ట్ తీసేపాటికి ఎందుకు ఆయనకి మిస్ అవుతుంది? అక్కడ ఆయన క్లారిటీగా చెప్పాడు. అంజనాద్రి పుట్టిన ప్లేస్ పేరు అంజనాద్రి అని అందరికీ తెలుసు. ఏదైతే హనుమంతుడు పుట్టాడని నమ్ముతున్నామో అంజనీదేవికి పుట్టినటువంటి కుమారుడు ఆంజనేయులు, ఆ పేరు నుంచి ఆంజనేయులు హనుమంతుడు ఇవన్నీ పేర్లు వచ్చాయి కదా. ఆ అంజనాద్రిలోనే ఆయన పుట్టాడు అనేది నమ్మకం. ఆ అంజనాద్రి ఎక్కడుంది అనేది ఇప్పుడు చర్చ. ఇక్కడ అంటే వేదవ్యాసుడు చెప్పిన కిష్కింద ప్రాంతంలోకి వెళ్తే కర్ణాటక వెళ్తుంది, లేదు వేదాలలో వివిధ వేద పుస్తకాలలోనూ ఆధ్యాత్మికమైనటువంటి ఈ టీటీటీ పాలక మండలి వాళ్ళు కానీ వాళ్ళు స్టడీ చేసి రీసెర్చ్ చేసి వాళ్ళు సర్టిఫై చేసింది ఏంటంటే ఈ వెంకటేశ్వర స్వామిగా 7 కొండలుగా పిలువబడుతున్న అంజనాద్రి కొండలోనే ఆంజనేయ స్వామి పుట్టాడని చెప్పి వీళ్ళు విశ్వసిస్తున్నారు, వీళ్ళు ప్రకటించారు. సో ఇక్కడ ఏది ప్రామాణికం అంటే ఎవరి విశ్వాసాన్ని ఎవరి విజ్ఞతకు వాళ్ళకు ఉండాల్సిన అంశాన్ని వీళ్ళు ఎండార్ చేస్తూ ఒక సినిమా తీస్తున్నప్పుడు వీళ్ళు సినిమాకు సంబంధించిన వ్యవహారాలే చేయాలి కానీ చారిత్రక పౌరాణిక ఇతిహాసాలని వీళ్ళు ఎండార్ చేస్తాను కానీ వీళ్ళు సర్టిఫై చేస్తాను వీళ్ళు లేదు. కేవలం ఏదో సినిమాకు రికగ్నైజ్ రావాలి, చర్చ జరగాలి, వివాదం పుట్టాలి, దాంతో నా సినిమాకు పబ్లిసిటీ వస్తుంది, ఫ్రీ పబ్లిసిటీ అనే ఉద్దేశంతో మాట్లాడినట్టు కూడా చూడాలి తప్పించి నిజంగా వాళ్ళకు కూడా అంటే ఇక్కడ ప్రశాంత్ వర్మకు కూడా ఆంజనేయ స్వామి ఎక్కడ పుట్టిన వాళ్ళకు కూడా అక్కర్లేదు, వాళ్ళకు కూడా సంబంధించిన అంశం కూడా కాదు. కేవలం ఏదైతే హనుమంతుడు ఈ హనుమాన్ మీద ఉన్నటువంటి నమ్మకాన్ని సినిమా రూపంలో క్యాష్ ఎలా చేసుకుంటున్నారో సేమ్ అక్కడే హనుమంతుడి దగ్గర అక్కడికి వెళ్ళి పూజ చేస్తే ఇక్కడ తెలుగులో చర్చ జరుగుతూ ఉంటుంది, దాంతో నా సినిమాకి హైప్ వస్తుంది అన్నటువంటి ఒక మానసిక బలహీనతో చేశాడని నేను అనుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.